హలో గైస్, రీసెంట్గా మేము అరుణాచలం ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో సడన్లీ అది అనుకోకుండా చేసుకున్న ప్లాను. బట్ ఏంటంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు అనుకున్నాము వెళ్ళాలని, బట్ అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో మాకు తెలిసినంత వరకు ఏంటంటే అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి అని అంటారు. మేబీ అందుకే అనుకుంటా అది మేము అనుకున్నప్పుడల్లా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఫైనల్గా మేమైతే బెంగళూరు నుంచి అరుణాచలంకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము బెంగళూరులోని సిల్క్ బోర్డ్లో మేమైతే బస్ ఎక్కాము, అది కేఎస్ఆర్టీసీ. సో తర్వాత వచ్చేసి మేము ఇక్కడ మధ్యలో ఒక స్టాప్లో అయితే ఆపారనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ ప్రైస్కి తగ్గట్టుగా పర్లేదు అనిపించింది, క్వాంటిటీ కూడా. అండ్ అవి కొంచెం బాగానే ఉన్నాయి, పర్లేదు. అండ్ అక్కడ తినేసిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాము తమిళనాడు టెంపుల్ దగ్గరికి. సో ఇది చూస్తున్నారు, ఇది రాజగోపురం అంటారు. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి 4 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి అన్నమాట. సో తర్వాత మేమైతే అక్కడ రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యేసి, ఫస్ట్ ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి తినాలి కాబట్టి ఇక బయటకు వచ్చాము. మేము హోటల్ చూస్తూ ఉంటే అరుణాచలం హోటల్ అని ఒకటి కనిపించింది అనమాట. లంచ్ చేసేసి కంప్లీట్ చేసుకొని సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట మేము. సో ఇది రాజగోపురం అంటారు, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి. తర్వాత మేము ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో అక్కడ లోపలైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపల ఈ వాటర్ కూడా ఏంటంటే అవి లోపల చిన్న చిన్న తాబేళ్ళు కానీ అట్లా ఉన్నాయి అన్నమాట. అండ్ అక్కడ అయితే చాలామంది ఉన్నారు. అండ్ అక్కడ ఆ రోజు ఏంటంటే మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి అంత జనం లేరు, మేబీ అందుకే సాటర్డే అని కావచ్చేమో. సో మాకైతే దర్శనం అనేది చాలా ఈజీగా అయిందనమాట. అండ్ మేము ఏంటంటే 3 times అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట. సో దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణలో టోటల్గా 8 లింగాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఇంద్రలింగం. సో అది కంప్లీట్ అక్కడ చేసుకున్నాం. అంటే గిరి చుట్టూరు, కొండ చుట్టూరు తిరిగే టైంలోనే మంగళన్నీ వస్తాయి అన్నమాట, రోడ్డు పక్కన ఉంటాయి అన్నమాట అవి. సో తర్వాత ఇంద్రలింగం అయిపోయింది. నెక్స్ట్ ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగానికి వచ్చామన్నమాట. సో ఇలా ఉంటుంది లోపల. అండ్ మేమైతే లోపలికి వెళ్ళి వీడియోలు అనేవి పూర్తిగా తీయలేదు, ఎందుకంటే లోపల తీయకూడదు కాబట్టి. ఇంకా అగ్నిలింగం కంప్లీట్ చేసుకొని వచ్చే లోపల ఇంకా వర్షం స్టార్ట్ అయిందనమాట. అంటే చాలా చాలా పెద్దగా పడింది వర్షం అనేది, ఉరుములు మెరుపులు. అసలుకైతే చాలా దారుణంగా ఉందన్నమాట మా సిచ్యువేషన్ అనేది. మా దగ్గర ఇలా గొడుగులు కూడా లేవు. అండ్ వర్షం తగ్గకపోయేసరికి మేమైతే అక్కడ రెయిన్ కోట్స్ అనేవి పర్చేజ్ చేసాము. 5 members ఉన్న టోటల్లో 5 తీసుకున్నాం అనమాట. సో ఫైనల్గా రెయిన్ కోట్స్ తీసుకొని ఇంకా అయితే మళ్ళీ వాకింగ్ మొదలు పెట్టామన్నమాట, గిరి ప్రదక్షిణ. కానీ నైట్ మొత్తం ఆపలేదు, ప్రదక్షిణ అనేది చేస్తూనే ఉన్నాము ఈవెన్ వర్షంలో కూడా. జింకలు వచ్చాయడా. సో చూసారు కదా రోడ్డు మీద, అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ రెయిన్ కోట్స్ పర్చేజ్ చేసుకొని వాటిని వేసుకొని దానిలోనే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఎవరు కూడా ఆగలేదన్నమాట. అండ్ మధ్యలో మాకైతే అక్కడ పాములు, తేళ్ళు, కప్పులు వర్షం వల్ల అన్నీ వస్తున్నాయి. ఇంకా అట్లా మధ్యలో ఒక వ్యక్తి అయితే అట్లా తీసుకొని పక్కనేసాడు, దాన్ని ఏం చేయకూడదని చెప్పి. సో ఇలా అయితే ఉందన్నమాట. మధ్యలో పవర్ కూడా పోయింది, అప్పుడు ఇంకా ఉరుములు మెరుపులు కనిపిస్తున్నాయి కదా. సో ఇదన్నమాట మా సిచ్యువేషన్.
సో నైట్ అంతా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మేము నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ దర్శనానికి వచ్చామన్నమాట. సో మళ్ళీ మేము దర్శనం చేసుకోవడం జరిగింది, థర్డ్ టైం అనేది ఇక్కడ. సో డే టైంలో అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా చాలామంది వచ్చారు ఆ రోజు సండే అవటం వల్ల. అండ్ మేమైతే ఇంకా క్యూలో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు లైన్లో వరుసగా. సో ఆ రోజు అయితే రష్ బాగుందన్నమాట. సో దర్శనం అయితే అయిపోయింది, చాలా చక్కగా జరిగిందనమాట. తర్వాత మేమైతే ప్రసాదం తీసుకొని సో ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ కూర్చొని తింటూ ఉన్నాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ మేము 3 times అయితే దర్శనం చేసుకున్నాము. వర్షం పడ్డా ఎంత ఏమైనా కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో హ్యాపీగా దర్శనం కంప్లీట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా అయితే మేమైతే రిటర్న్ అవ్వడం జరిగింది.